సార్ వై నాట్ 175 అన్న జగన్ మాట ఈరోజు వెనక్కి తీసుకుంటున్నాడా ఏంటి అసలు పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి రోజు మీరు కూడా చెప్పారు, అందరి లక్ష్యం ఒకటే అయింది ఈరోజు. అంటే ఊహించని విధంగా భారీ మెజారిటీతో కూడా ఈరోజు టీడీపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఒకటమ్మా, వైనాట్ 175 అని చెప్పాడు. దేశం గర్వించదగ్గుతుంది, దేశం మన వైపే చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు అన్నాడు. అది కన్ఫర్మ్. ఆయన చెప్పింది దేశం చంద్రబాబు వైపు చూస్తుంది. దేశం మొత్తం టోటల్గా 165 సీట్స్తో కూటమి గెలడం, మొత్తం టోటల్గా దేశం అంతా కూడా మొత్తం దేశంలో అక్కడ ఏం జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా స్టేట్లోనే మొత్తం అన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్తో సైతం మన వైపే చూస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ మన గర్వం, మనం ఏదైతే యుగం ఉందో ప్రజల్ని బానిసగా చూద్దాం అనుకుంటున్నామో, మనం ప్రజల్ని ఏ విధంగా మనం టోటల్గా టింగ్ ఇస్తే అయిపోద్ది, వాళ్ళు ఓటేస్తారు అని ప్రజలు అనుకున్నాము. ఇది తప్పు అని ప్రజలు నిరూపించి అభివృద్ధి కావాలి, రాష్ట్రానికి రాజధాని కావాలి, రాష్ట్రానికి మనం టోటల్గా కక్ష సాధింపులు కాదు, ప్రజలందరూ ఓటేస్తే మీరు గెలిచారు, ఆ ప్రజలు మీ ఆడపడుచుని ఇంటికి వస్తే సారిచ్చి పంపించాలి, ఆడపడుచుని అడ్డమంది ఇట్లు తిరిగితే రాష్ట్రానికి మీ ఆడపడుచులకు మీరేం సపోర్ట్ చేస్తారు అని అన్నీ కూడా ఆలోచించి మనకు పెద్ద అయినా రేపు రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉదు తుఫాన్లో కష్టపడ్డాడు, విశాఖపట్నాన్ని డెవలప్ చేయగలుగుతాడు కనుక మీరు విశాఖపట్నం రాజధాని అన్నా కూడా క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. 32 కిలోమీటర్ల కారిడార్ చేస్తారు, సినీ ఇండస్ట్రీ హబ్బు తీసుకొస్తారు అని అన్నీ చెప్పి బంపర్ మెజార్టీ, అంటే నాట్ ఓన్లీ మెజార్టీ, ఒక్కొక్కరు 35,000 మెజార్టీతో గెలిచి 165 సీట్లు ఇవ్వడం అంటే దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఇది 1994 నందమూరి తారక రామారావు గారు కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఏదైతే మీరు రాయలసీమ జిల్లాలో 50 సీట్లు మీరు గెలిచారో అదే 50 సీట్లు ఈరోజు టీడీపీకి పట్టం కట్టారు. అంటే మీ తప్పు, మీ దాంట్లోనే మీరు ఏదైతే చేశారో, మీరు వేస్తున్న అడుగులు, మీ అనుచరులు వేస్తున్న అడుగులు, మీరు చేస్తున్న అరాచకం, మీరు ఆడపిల్లకి ఇచ్చిన విలువ, మీరు చేసిన పోలవరం కట్టకపోవడం, రాజధాని చేయకపోవడం, ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఒక పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ మేబీ మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో అన్ని దిక్కుల నుంచి వచ్చి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని రాష్ట్రాన్ని కాపాడుకున్న ప్రజలందరికీ పేరున రాత్రి 1 గంట దాకా ఉండి ఓటు వేసి ఈ చరిత్ర చూపించిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి, ప్రతి అన్నకి, ప్రతి అమ్మకి, ప్రతి అవ్వకి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.